అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 20, 2020 రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ చౌక్ లో గల స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి కాంస్య విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు హాజరై స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతో కలిసి కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు పాల్గొని భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి ఘన నివాళులను అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మాట్లాడుతూ, మే 21, 1991లో తమిళనాడులోని పేరంబదూరులో ఎలక్షన్ క్యాంపెయిన్ కు వెళ్లిన ఆయన సభాస్థలి వద్ద బాంబు పేలుడులో చనిపోయారని, ఇప్పుడు దేశ ప్రజలంతా నిర్ఘాంతపోయి దుఃఖసాగరంలో మునిగిపోయారని, ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని అన్నారు. భారతదేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడానికి, సాంకేతిక, యువజన, విద్యా రంగాలు అభివృద్ధి చెందడానికి అనేక కీలకమైన సంస్కరణలను, నూతన విధానాలను మరియు చొరవలను ప్రవేశపెట్టారని అన్నారు. నేరుగా ఆయన పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలు మరియు సంస్కరణలు దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాయని డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు అన్నారు. 18 ఏళ్ల యువతకు ఓటు హక్కును కల్పించారని అన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి హత్యానంతరం దేశం ఒక మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ దేశానికి సరైన నాయకత్వం, ఈ దేశాన్ని నడిపేగల సత్తా ఉన్న నాయకులు రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించి రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భంలో అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఐటీ రంగం కానీ, టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదోడికి, ప్రతి సామాన్యుడికి ఇలా ఐటీ రంగం కానీ, సెల్ ఫోన్లు కానీ అందుబాటులో ఉంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి చొరవ వల్ల, మరీ ముఖ్యంగా దేశానికి వెన్నెముక గ్రామాలు, ఇలా గ్రామాలు బలోపేతం కావాలని చెప్పి స్థానిక సంస్థల్ని బలోపేతం చేసినటువంటి గొప్ప నాయకులు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు. ఎప్పుడు బ్రిటిష్ విద్యా విధానం బట్టి దేశంలో విద్యా విధానం కొనసాగుతుంటే రాజీవ్ గాంధీ గారి సారథ్యంలో నూతన విద్యా విధానం పాలసీని తీసుకొచ్చి ఈరోజు ఎన్నో వేల మంది చదువుతున్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయాలకు అంకురార్పణ చేసి ఇలా జవహర్ నవోదయ విద్యాలయాలు అంటే ఇలా ఎన్నో సకల సౌకర్యాలతోటి కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా నేటికి కూడా ఇలా జవహర్ నవోదయలో సీట్ దొరకడం అంటే అంత ఆశామర్ష కాదు. అట్లాంటి విద్యాలయాలకు నాంది పలికిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా జెన్జీ ఏ విధంగా ఫైట్ చేస్తుంది, ఇలా యువతను ప్రభుత్వ నిర్ణయాల్లో, ప్రభుత్వ విధానాల్లో భాగస్వామ్యం చెప్పి జెన్జీ కోరుకుంటున్న ఈ రోజుల్లో ఆనాడే దూరదృష్టితో ఆలోచించి రాజీవ్ గాంధీ గారు ఇలా చట్టసభలకు ఎన్నికయ్యే వ్యక్తులకు వాళ్ళని ఎంపిక చేసే బాధ్యతలో యువతను భాగస్వామ్యం చేయాలి. ఆనాడు 21 సంవత్సరాలు ఉన్నటువంటి వయోజన ఓటింగ్ ను 61వ రాజ్యాంగ సవరణ చేసి 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి ఇలా ప్రతి యువతి యువకులు 18 సంవత్సరాలకు నేడు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మొత్తం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 18 సంవత్సరాలకి టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాముఅలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.